హాయ్ అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను రాంబాబు టూరిస్ట్, ఒక ఆప్టింగ్ డ్రైవర్. ఇండియాలో 11 రాష్ట్రాలు కవర్ చేసిన ఒక డ్రైవరు. చాలామంది తెలీదు ఒక ఆప్టింగ్ డ్రైవరు రాంబాబు బ్యాంక్ కాలనీలో ఉన్నాడని. కానీ పబ్లిసిటీంగ్ అవ్వలేదు. ఇది మన ఎల్లంకి దగ్గర, ఇది ఎల్లంకి ఉంది కదా మనది. ఒక కార్ ఆప్టింగ్కి వెళ్ళాను. చాలా బాగుంటుంది ఇక్కడ. ఎప్పుడు కూడా ఫ్లవర్స్ అన్నీ బాగుంటాయి, మొక్కలు. ఇది మన ఎల్లంకి, మన తకరపస్సు నుండి వెళ్తే తిరుమల స్కూల్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంది ఈ గార్డెను, నర్సరీ అన్నమాట. చాలా బాగుంటాయి. నేను చాలామందిని ఇక్కడికే తీసుకొస్తాను. అది మనకి భారత్ పెట్రోల్ బంకు, రిలయన్స్ పెట్రోల్ బంకు ఉంటుంది, ఆపోజిట్లోనే ఇది ఉంటుంది. తగరపస్సు నుండి వస్తే లెఫ్ట్ సైడ్ పక్క మాట ఇది. ఆల్రెడీ లోనికి వెళ్తున్నాము గార్డెన్లోకి. చాలా బాగుంటుంది అన్నమాట. కారులో వచ్చిన వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. డైరెక్ట్గా మొక్కల దగ్గరికి కారు లోనికి వెళ్ళిపోద్ది. ఒక మేడం గారిని ఆప్టింగ్ తీసుకెళ్ళానమాట ఫ్లవర్స్ కొనడానికి. మ్యాక్సిమం చాలామందిని ఇక్కడ తీసుకెళ్తుంటాను. ఆల్రెడీ ఎంటర్ అయిపోయామాట. ఇదంతా నర్సరీ. మన వైజాగ్లో చందన గార్డెన్ కన్నా ఇక్కడ చాలా బెటర్. మినిమం రేట్ ఉంటుంది. రియల్గా రైతు బిడ్డ పండిస్తున్నాడు అనమాట. అక్కడైతే అఫీషియల్గా ఎక్కడో తయారై వస్తాయి, కానీ ఇక్కడ అలా కాదు. ఒక రైతే ఇక్కడే మనుషులు పెట్టి అతను ఉన్న దాంట్లో ప్రతి మొక్కలు కూడా, ప్రతి హై క్లాస్ నుండి నో క్లాస్ వరకు ప్రతి మొక్కలు ఇక్కడ ఉంటాయి. చూడండి, పెద్దవాళ్ళు ఎంత మొక్కల్లో గడ్డి పీకుతున్నారు. చాలామంది వర్క్ చేస్తున్నారు. చాలా సున్నితంగా చాలా సున్నితంగా వర్క్ చేస్తున్నారు. ఇలా ఎటువంటి ఫ్లవర్స్ కూడా ఇబ్బంది లేకుండా చాలా నీట్గా వర్క్ ఉంది. ఇంకో అక్క చివరిని వాటరింగ్ చేస్తుంది చూడండి. ఒక పైపుకి ఒక జాలు పెట్టి సింపుల్గా మొక్కలు డిస్టర్బ్ అవ్వకుండా ఏ విధంగా చేస్తున్నారో, ఇది మీ ఇంట్లో కూడా అలా చేసుకుంటే మొక్కలు చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మీకు ఇంకోసారి అడ్రస్ చెప్తాను చూడండి. తగరపల్స నుండి బయలుదేరితే సర్వీస్ రోడ్డు అలా వెళ్తూ తిరుమల స్కూల్ దాటిన తర్వాత ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది లెఫ్ట్ సైడు. ఆ దాటగానే కొంచెం ముందులో 100 మీటర్లో ఈ నర్సరీ ఉంది. దగ్గరికి వెళ్ళిన దాకా ఎవరికీ కనబడదు. చాలా రకాల పువ్వులు ఉన్నాయి చూడండి. జాన్ చెట్లు, హైబ్రిడ్ జాన్ చెట్టు, మామూలు దేశవాళీ జాన్ చెట్టు, అనేక రకాలుగా ఫ్లవర్స్ అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను ఎన్నిసార్లు వెళ్ళానంటే లెక్కే లేదు. చాలాసార్లు చాలా సందర్భాల్లో వెళ్ళాను ఇక్కడికి. ఎన్ని రకాలు మందార పువ్వులు అన్నీ ఉన్నాయి చూడండి. అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము. ఫ్లవర్స్లో ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఎలాగుంటుందంటే, ఒక సినిమా థియేటర్కి వెళ్తే ఎలాగుంటుందో అలాగా ఒక ఫ్లవర్స్ దగ్గరికి వెళ్తే అలా ఉంటుంది అన్నమాట. ఆనందంగా, సరదాగా. ఆ ఒక్క నిమిషానికి ఈ కారులో మేము వచ్చామన్నమాట ఆప్టింగ్కి. ఈ కారులోనే వచ్చాను ఒక మేడం గారిని తీసుకొని. ఇలా అలాగే మీ చుట్టుపక్కల ఏ అవసరమైనా సరే ఒక ఆప్టింగ్ డ్రైవరు కాంటాక్ట్ చేయండి. ఇవ్వండి, ఇందులోనే మిక్సింగ్ అన్నమాట. అనేక రకాలు గెత్తం, మట్టి, అనేక ఏదో మెడిసిను అలాగే కలిపి ఇదంతా ఒక పోగు పెట్టి ఎన్నో 6 నెలల్లో ఎంతో పరదా కప్పి ఎంతో ఉంచుతారంట. ఇది ఒక మెడిసిన్ లాగా మొక్కలకి బాగా తయారవుతుంది. చిన్న చిన్న మొక్కలు ప్యాకింగ్ చేసి ఈ విధంగా వాళ్ళు సేల్స్ పెడుతున్నారు. ఇదే మట్టి కాస్ట్. ఇంకో పక్కన ఇంకోటి ఉంటుంది, అది ఓన్లీ మామూలుది. చూడండి ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఎన్ని వైట్, గ్రీన్, రెడ్, అనేక రకాలు. చాలా చాలా పెద్దది ఇది. కనీసం చాలా తగరపల్స్ దగ్గరలో ఎంత నర్సరీ ఉందని చాలామందికి తెలీదు. ఎన్ని రకాల పువ్వులు ఉంటాయంటే అన్ని రకాల పువ్వులు ఉంటాయి. చాలా చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ ఎక్కువ నాకు ఇష్టం అన్నమాట. ఇలాగ ఫ్లవర్స్కి వెళ్ళడం, ఇలా ముట్టుకోవడం, ఇలా ఫోటో దిగడం, ఇలా వీడియో దిగడం నాకు చాలా ఇష్టం. అంటే అన్ని రాత్రులు కూడా రాత్రి పగలనగా లాంగ్ జర్నీలు తిరుగుతూ ఉంటాం. కానీ ఇది స్పెషల్గా ఎక్కువ ఖరీదు అన్నమాట. ఈ గార్డెన్లో ఎక్కువ ఖరీదు మొక్కలన్నీ అందులో ఉంటాయన్నమాట. మన చాలా ఎప్పుడు చూడలేని ఎంత మొక్కలన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ చాలా కాస్ట్, కానీ చాలా బెటర్. కాస్ట్ అయినా చాలా బెటర్. ఇంట్లోకి చాలా మంచిది అంటారు చాలా విధాలుగా. చూడండి మొక్కలు ఎంత బాగున్నాయో. అవి ఇంట్లో పెట్టుకుంటారు. ఇతను ఓనర్ గారు అన్నమాట. ఎదురుగా కనబడుతున్న అతనే ఓనర్ గారు. వేరే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా తక్కువ రేటుకి, చీప్ అండ్ బెస్ట్కి మనడు బాగా సప్లై చేస్తాడు. ఇది తగరపల్లి నుండి వైజాగ్ వెళ్ళే రూట్లో తిరుమల కాలేజ్ దాటగానే ఫస్ట్ లెఫ్ట్ కాకుండా సెకండ్ లెఫ్ట్లోనే ఇది మనకు కనబడుతుంది.
అది హైవే సర్వీస్ రోడ్డుకి ఆదుకొనే ఉంటుంది లెఫ్ట్ సైడు. మీకు ఆల్రెడీ నేమ్తో సహా అన్నీ కనబడతాయి. గార్డెన్ మొత్తం అంతా బ్లాక్ గేట్ ఉంటుంది. ఇది తగరపస్ నుండి వస్తే లెఫ్ట్ సైడ్ పక్క, రైట్ సైడ్ పక్క పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్ ఆపోజిట్టే ఈ నర్సరీ. అలాగే ఏ అవసరమైనా సరే చూడండి, ఈ మొక్కలు ఎంత చక్కగా ఎంత నీట్గా ఉన్నాయంటే బుజ్జిగా చాలా అందంగా. ఇవి ఎప్పుడు మీరు చూసుండ్రు. ఈ మొక్కలు చూడండి చాలా రకాలుగా ఒక బంతిపువ్వు కంట ఒక ఏదో పళ్ళు తినేలాగా ఉన్నాయి అవి. చూస్తారు కదా, ఈ గార్డెన్ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. కానీ రకరకాలు లాస్ట్ టైం వస్తేప్పుడు కూడా ఇది ఇంకా ఇంత కాస్ట్లీ మొక్కలు అక్కడ పెట్టలేదు, కానీ ఈ టైం ఇలా పెట్టారు. చాలా బాగుంది చూసారా. నాకు కూడా దిగాలని ఆనందం అనిపించింది ఫోటో. చూసారా అవి తినేలాగా ఉన్నాయి పళ్ళులాగా, కానీ పళ్ళు కాదు. కానీ చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఇంట్లో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి. ఎందుకంటే చూసారా, నేను ఆ పువ్వుల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తాను అనమాట. ఎప్పుడు డే అండ్ నైట్ డ్యూటీలే కదా, వెళ్ళేటప్పుడు కూడా కొంచెం మనశ్శాంతి ఉంటుందని ఇలా వీడియో తీసి పెట్టాను. దయచేసి ఏమనుకోకండి. అంటే నాకు ఏది ఇవ్వలేదు, నేనేదో పెట్టాలని కాదు, కానీ అలాగ వెళ్ళాను రిలాక్స్గా. నా రిలాక్స్ కోసం, నా మైండ్ రిలాక్స్ కోసం అలా ఫ్లవర్స్ కన్నా ఫోటో తీసి వీడియో తీసి మీకు పెడుతున్నాను. అంతేగాని ఇది పట్టుకొని చూసారా నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో. కష్టపడిందంతా ఇలాంటి వాటిల్లో ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. చాలా ఓకే గాయ్స్, మేము ఇంకా అయిపోయింది మాట. తిరుమల కాలేజ్ దగ్గరలో నర్సరీకి వచ్చాము. ఇప్పుడు నర్సరీలో పని అయిపోయింది, ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. అలాగే రాంబాబు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సపోర్ట్ చేయండి ప్లీజ్, రిక్వెస్ట్. సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ. షేర్ చేయండి. మీ ఎవరికి అవసరమైన ఆప్టింగ్ డ్రైవర్గా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. బాయ్.